దైవత్వం అనేది దేవుణ్ణి ప్రశ్నించే అంత సీన్ మనకు లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, రీసెంట్గా అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ క్రాష్ అయింది. ఫ్లైట్ ఇండియా క్రాష్ అయినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే రక్షించబడ్డాడు. ఆ వ్యక్తి ప్రాణాలతో మిగిలాడు. ఆ వ్యక్తి క్రిస్టియన్. ఇంకో వ్యక్తి ఏమో ఫ్లైట్ ఎక్కక ముందే దిగేశాడు, అతను కూడా రక్షించబడ్డాడు. అతనేమో హిందూ. అంటే ఒక క్రిస్టియన్ ఒక హిందూ రక్షించబడ్డారు, ప్రాణాలతో మిగిలిపోయారు. అయితే కొంతమంది ఏమన్నారంటే ఇతను దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి ఇతన్ని దేవుడు రక్షించాడు అన్నాడు. అటువైపు ఉన్న వాళ్ళు ఏమన్నారంటే మా దేవుడు మమ్మల్ని రక్షించాడని వాళ్ళు అన్నారు. ఇక్కడ ఏ దేవుడు గొప్పోడు అనే డిబేట్ కాదు, కానీ ఆ ఫ్లైట్లో చిన్న పిల్లలు ఉన్నారు. అన్యం పుణ్యం మతము ఎరుగని చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు చనిపోయారు, వాళ్ళు కాల్చబడ్డారు. వాళ్ళు ఎందుకు కాల్చబడ్డారు? వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా పాపం చేసి ఉంటారంటారా? వాళ్ళ తాతగారులు ఏమైనా పాపం చేసి ఉంటారంటారా? మన జీవితాల్లో కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. నేనేం పాపం చేశాను, అసలు నేనేం తప్పు చేశాను, నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు అనే ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. దేవుణ్ణి ప్రశ్నించకుండా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడమే మన లక్ష్యం. మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక. దేవుడికి అనేకమైన ప్రణాళికలు ఉంటాయి. దేవుడు చనిపోయిన వారికి న్యాయం చేయగలవాడు, బతికున్న వారికి న్యాయం చేయగలవాడు. ఆయన అందరికీ న్యాయం చేయగలుగుతాడు. సో ఆయన చేసే న్యాయం మనకు న్యాయంగా కనపడకపోవచ్చు, కానీ ఆయన చేసిందే న్యాయం. ఈజ్ ఫైనల్. యోబు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిన ఎడల 1000 ప్రశ్నలతో ఒక్కదానికైనా వాడు ఆయనకి ఉత్తరం ఇయ్యలేడు. మనం దేవుడిని 100 ప్రశ్నలు వేయొచ్చు, ప్రతి ప్రశ్నకి దేవుడు ఖచ్చితంగా జవాబు చెప్తాడు. ఆయన దగ్గర దమ్ముంది. కానీ దేవుడు నిన్ను ఒక 10 ప్రశ్నలు వేసాడంటే ఆ ప్రశ్నలో ఒక్క ప్రశ్నకు కూడా నువ్వు జవాబు చెప్పలేవు, మనం చెప్పలేము. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా మనకి ఏం నేర్పించారంటే, ప్రార్థన చేసేటప్పుడు నీ చిత్తము జరుగును గాక, నీ చిత్తమే జరగాలి అని ప్రార్థించమన్నాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మరణం కావచ్చు, జీవం కావచ్చు, కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, సంతోషం కావచ్చు, సమాధానం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, దేవుని చిత్తానుసారంగా జరిగితే మనం హాయిగా మన జీవితాన్ని కొనసాగించగలుగుతాం. డోంట్ ట్రై టు ఆస్క్ వై, అంటే ఎందుకు నాకే ఈ కష్టం అని అడగడం ఆపేసి, నాకు ఈ కష్టం ఇచ్చాడంటే దేవుడు దీన్ని ఎదిరించే శక్తిని కూడా ఇచ్చాడని అర్థం. నాకు ఈ ఇబ్బందిని ఇచ్చాడంటే ఈ ఇబ్బందిని ఎదిరించే సామర్థ్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడని అర్థం. ఎదిరించే సామర్థ్యం ఇవ్వకుండా దేవుడు కష్టాన్ని నిలబెట్టడం. సో ఎందుకు అని అడగొద్దు, దీన్ని ఎలా ఎదిరించాలని ఆలోచించు. దేవుడు మీకు ఆలోచన కలుగజేయను గాక. గాడ్ బ్లెస్ యూ.